తొలి బడ్జెట్ సమావేశంలో భాగంగా రెండవ రోజైన ఈ రోజు నిర్వహించిన సమావేశంలో కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు నిధులు కేటాయించకపోవడాన్ని నిరసిస్తూ చేపట్టిన తీర్మాన చర్చపై ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద సహచర ఎమ్మెల్యేలతో కలిసి మాట్లాడుతూ నిన్న కేంద్రంలోని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి ₹1 కూడా కేటాయించకపోవడం తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉంది. తెలంగాణకు ఇంత అన్యాయం జరుగుతున్నా కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ నోరెందుకు మెరపరు? సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు ప్రశ్నించరు? అంటే వీళ్ళు మాట్లాడేది ఢిల్లీలో ఒక మాట, గల్లీలో ఒక మాట. కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరిని తెలంగాణ ప్రజలు సహించరు. తెలంగాణకు అన్యాయం జరిగితే బీఆర్ఎస్ పార్టీ ఊరుకునే ప్రసక్తే లేదు. పరిస్థితిలో ఈ యొక్క పార్టీ ఎంపీలు ఇద్దరు కూడా ఘోరంగా విఫలమైనని చెప్పేసి రెండు పార్టీ ఎంపీలు అని చెప్పి చెప్పక తప్పదు. ముఖ్యంగా మరి గత 10 సంవత్సరాల నుంచి కూడా బీజేపీ తెలంగాణ రాష్ట్రానికి తీవ్రంగా అన్యాయం చేస్తూ ఎప్పుడు కూడా విభిన్న చట్టాల్లో ఉన్నటువంటి హామీలను నెరవేర్చాలా, ఉన్న చట్టాలను అమలు పరచాలని చెప్పేసి పదే ప్రశ్నించినప్పుడు మరి తెలంగాణ రాష్ట్రం పట్ల గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం పైన మా బీఆర్ఎస్ పార్టీ పైన కక్ష పూరితమైనటువంటి మరి ఒక ఆలోచనతోని అనేక ఇబ్బందులకు గురి చేసినా, ఎన్నో ఇబ్బందులు పెట్టినా మా స్వశక్తితో కేసీఆర్ గారి నాయకత్వంలో మా యొక్క సొంత రాష్ట్రానికి వచ్చేటువంటి ఆదాయాన్ని పెంచుకొని మరి వనరులను పెంచుకొని రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసుకుంటూ ముందు పోయిన సంగతిని గుర్తు చేస్తూ ఉన్నాను. మరి దేశంలో 2.5% ఉన్నటువంటి జనాభా ఉన్నటువంటి రాష్ట్రం ఇది, చిన్న రాష్ట్రం. మరి కానీ జిఎస్డిపికి రెండింతలు డబుల్గా కాంట్రిబ్యూషన్, జిఎస్డిపిలో డబుల్ షేర్ కాంట్రిబ్యూషన్ ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. మరి దేశాన్ని ముందుకు నడిపించడంలో మొదటి 3-4 రాష్ట్రాల్లో తెలంగాణ ఎప్పుడూ ఉన్న సంగతి నేను గుర్తు చేస్తూ ఉన్నాను. కాబట్టి ఇలాంటి రాష్ట్రాన్ని విస్మరించి ఇంకా ప్రోత్సహించాల్సింది పోయి 10 సంవత్సరాల నుంచి కూడా నిరుత్సాహపరుస్తూ ఇబ్బంది పెడుతూ అనేక రకాలైనటువంటి మరి ధోరణులు కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరిని 10 సంవత్సరాలను చూశాం. మరి దీన్ని ఎండగడుతూ కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో అనేక పోరాటాలు చేశాం. అనేకమైనటువంటి సందర్భాల్లో వారిని ఎదుర్కొన్నాం. కానీ బీజేపీ పార్టీ, కాంగ్రెస్ రెండు ఒకటై ఏ రకంగానే సరే బీఆర్ఎస్ పార్టీని ఇక్కడ కేసీఆర్ గారి నాయకత్వం లేకుండా చేయాలని చెప్పి కుట్ర పని, అనేక పన్నాగాలు పని ఇబ్బందులు పెట్టినట్టు సంగతి నేను గుర్తు చేసుకుంటా ఉన్నాను. ఈరోజు ఇది ఒకటి. నిన్న ముఖ్యమంత్రి గారి యొక్క పత్రికా సమావేశం సాయంత్రం చూశాం. మరి వారు కొత్త నాటకానికి తెరలేపే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. మరి ఈరోజు బీజేపీని నమ్మిన 10 సందర్భాల్లో ఢిల్లీ పోయినాము, కేంద్ర మంత్రులను గెలిచినాము, రూపాయి అయ్యేలేదు అని చెప్పి వారు కొత్తగా బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత మరి దీనిపైన స్పీకర్ గారు అనుమతి తీసుకొని చర్చ పెట్టి తీర్మానం చేస్తామని చెప్పేసి వారి యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ చూడడం జరిగింది. అంటే ముఖ్యమంత్రి గారు తను అమలు కాని హామీలు ఎన్నో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఆశ కలిగించినాడు, తెలంగాణ ప్రజలను మోసం చేసినాడు. వాటన్నింటిని తప్పించుకోవడానికి కొత్త నాటకానికి తెరలేపుతుందని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. వారు ఇచ్చినటువంటి వాగ్దానాలు అనేక వాగ్దానాలు 100 రోజుల్లో చేస్తా అని చెప్పినాడు ముఖ్యమంత్రి.